హాయ్ అండి. వెల్కమ్ టు మన ఆంధ్ర వంటకాలు. పండగ వస్తుంది కదండి, సంక్రాంతి పండగ. పండగలంటేనే మనకు గుర్తొచ్చేది ముందుగా పిండి వంటలు. అందులో మనం ఎక్కువగా చేసుకునేది మురుకులే కదండి. ప్రాసెస్ చూసేద్దామా? ఒక బేషన్ తీసుకొని బేషన్లో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా సమానంగా తీసుకుంటే మనకు మురుకులు అనేది చాలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను వాము పొడి వేసుకోవాలండి. వాము పొడి ఎందుకు వేసుకుంటున్నామంటే మనకు మురుకులలో అడ్డం పడకుండా ఉంటుంది. వాము వేసుకుంటే ఇబ్బంది పడతాం కదా, అందుకని వాము పొడి వేస్తాను. కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వంట సోడా అయితే సరిపోతుంది. కొంచెం నూనె కానీ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. డాల్డా అయినా వేసుకోవచ్చు. డాల్డాకు బదులు నూనె వేసుకోవటం వల్ల మనకు మురుకులు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు కారం అంతా పడుతుంది మంచిగా పిండికి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా చేశారంటే మురుకులు చాలా టేస్టీగా, క్రిస్పీగా, సూపర్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా, గట్టిగా కాకుండా, అలా అని లూజుగా కాకుండా ఒక ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ పిండిని సాఫ్ట్గా కలిపేసాను కదా, మనకు మురుకులకు పిండి రెడీ అయిపోయినట్టే. చూడండి, సాఫ్ట్గా ఉంది కదా. ఇలా కలుపుకున్నామంటే మనకు మురుకులు మంచిగా వచ్చేస్తాయి. నేను ఇక్కడ మురుకుల గొట్టం తీసుకున్నాను. నేను చిన్న బ్లేడ్ తీసుకున్నాను. చిన్న హోల్స్ ఉన్న బ్లేడ్ తీసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో చేసుకోవాలనుకుంటే డిజైన్స్గా ఉంటాయి కదా బ్లేడ్లు. ఇక్కడ నేనైతే చిన్న హోల్స్ ఉన్న బ్లేడ్ తీసుకున్నాను. ఇది పెట్టేశాను కదా, ఇక్కడ మురుకుల గొట్టంకి పెట్టేశాను. ఇప్పుడు లోపల నుంచి కొంచెం నూనె తీసుకొని లోపల నుంచి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసామంటే మనకు మురుకులు అనేది మంచిగా వచ్చేస్తాయి. అడ్డం పడకుండా, స్టక్ అవ్వకుండా వచ్చేస్తాయి. ఇలా పూసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మురుకుల పిండి ఉంది కదా, అది కొంచెం కొంచెం తీసుకొని మురుకుల గొట్టంలో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక కొంచెం గ్యాప్ ఉంది అనుకుంటే ఇంకొంచెం పిండి కానీ పెట్టేసుకొని మురుకుల గొట్టంకి మూత ఉంది కదా, అది కానీ కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలండి. కొంచెం లూజు ఉన్నా కానీ మనకి మురుకులు అనేవి మంచిగా రాదు. బై మిస్టేక్ చేయి జారింది అంటే నూనెలో పడిపోతుంది, ఇబ్బంది పడిపోతారు. చూడండి, మురుకుల గొట్టంలోంచి మురుకులు కొంచెం కొంచెంగా ఇలా ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. మనకు నూనె కానీ వేడైపోయిందండి. ఇప్పుడు కొంచెం వేసి చూద్దాము, నూనె వేడైందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇక చూడండి, మనకు వేసిన పిండి పైకి తేలుతుంది అంటే నూనె వేడైనట్టే. మనం ముందుగా వేసింది మంచిగా ఫ్రై అయిపోయింది కదా పిండి, అది తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మురుకులు వేసుకోవాలి. నా దగ్గర గన్ను లాంటిది ఉంది కాబట్టి నేను కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ వేస్తున్నాను. చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగా 1 బై 1 వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు మంచిగా ఫ్రై అయిపోయినాయి. రెండో పక్కకి ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. మురుకులు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండి కానీ అలాగే వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనకు మురుకులు త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా, క్రిస్పీగా వచ్చేస్తాయి. చూడండి, మనకు మురుకులు అనేవి మంచిగా క్రిస్పీగా వచ్చేసినాయి. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేసినాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఆంధ్ర వంటకాలని సబ్స్క్రైబ్ చేసుకోండి.